హాయ్ అండి అందరికి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌ని ఎలా కటింగ్ చేసుకోవచ్చో మీకు ఆది జాకెట్‌తో అయితే చూపిస్తాను. ఇప్పుడు ముందుగా మన బ్లౌజ్ అందరికీ కూడా ఆది జాకెట్లుంటాయి కాబట్టి ఈజీగా మన ఇంట్లో ఉంటూనే ఈజీగా బ్లౌజ్ అయితే కటింగ్ నేర్చుకోవచ్చు. ఈ బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి, కొత్తగా టైలింగ్ నేర్చుకుంటున్నాం అనుకునే వాళ్ళకి ప్రతి టిప్ మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు క్రాస్‌లవి, ఎడ్జెస్ అవి ఉన్నట్లయితే సైడ్ ఎడ్జెస్‌ని కట్ చేసుకోవాలి ఫస్ట్. బిగినర్స్‌కి ఇలాంటి టిప్స్ అనేది ఎవరు చెప్పరు. తప్పకుండా ఇలాంటి టిప్స్ అనేవి పాటించండి. మనం ఈజీగా కటింగ్ నేర్చుకోవచ్చు ఇంట్లో ఉంటూనే. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఈ విధంగా మిడిల్‌కి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద ఖర్చు కోసం మనం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా లేదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా వరకు మార్కింగ్ చేసుకోవాలి కింద ఖర్చు కోసం. ఇప్పుడు బ్యాక్ టక్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి. మనకి ఖర్చుతోనే తీస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి బాడీ లూజ్‌ని బట్టి. నెక్స్ట్ వచ్చేసరికి షోల్డర్ నుంచి బ్యాక్ పార్ట్ మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా ఎక్స్‌ట్రా పావు ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి పైన. ఇప్పుడు ఈ మార్కింగ్స్‌ని ఒక స్క్వేర్ షేప్‌లో ఈ విధంగా బాక్స్‌లో అయితే డ్రా చేసుకోవాలి మార్కింగ్స్‌ని. మనకి టేప్‌తో పని లేదు. ఈజీగా బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. కొలతలతో పనుండదు. అసలు ఏమీ రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగానే మార్కింగ్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ మనమే. ఇప్పుడు చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. డీప్ ఎంతైతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు. షోల్డర్స్ 2 కూడా ఈక్వల్‌గా పెట్టుకొని మీ సైజుని బట్టి మన మెజర్‌మెంట్ అనేది తీసుకోవాలి. షోల్డర్స్ 2 ఈక్వల్‌గా పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డ్రా చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని మెయిన్ పార్ట్. మనం ఫోల్డింగ్స్ అలా వదిలేసినట్లయితే మనకి లూజ్ ఎక్కువైపోతుంది లేదా టైట్ అయిపోతుంది. కాబట్టి ప్రతి టిప్ చెప్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు లూజ్ అనేది కరెక్ట్‌గా మెడ చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ వెడల్పు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు దగ్గర ఎక్స్‌ట్రా ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ తీసుకోవాలి చంక పార్ట్ దగ్గర. అలాగే డీప్ పొడవు ఎంతైతుందో ఇప్పుడు నెక్ చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మీకు ఏ నెక్ కావాలో ఆ నెక్ డ్రా చేసుకోండి. ఇక నేను కస్టమర్ బ్లౌజ్ ఏ నెక్ అయితే ఉందో అదే మార్కింగ్ చేస్తున్నాను రౌండ్ నెక్. మనకి చంక దగ్గర కూడా చూసుకోండి. మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అసలు టైలింగ్‌తో పని లేదండి మీకు. అసల ఏమీ రాదు అనుకునే వాళ్ళు మన బ్లౌజెస్ మనమే చేసుకునే విధంగా ఈ విధంగా నేర్చుకోండి. ఇంట్లో ఉంటేనే మనం మనీ అయితే సంపాదించుకోవచ్చు. ఖాళీగా ఉండే కంటే ఈ పనినైతే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే లెక్కలు, కొలతలు, టేపులు ఇవన్నీ చాలా మందికి అర్థం కాదు. అయ్య బాబోయ్! అనుకుంటారు చాలామందైతే. అలాంటి సమస్య ఏముండదు. మనకు బ్లౌజ్ ఉంటే సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్‌ట్రా చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి ఈ వీడియోస్‌ని. ఇంకొకళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళవుతారు. ఈ వీడియో ఎక్కువ మంది చూడటం వల్ల. ఎక్కువ మందికి చేరుతుంది. ఈ వీడియో లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల. తప్పకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్‌ని. ఈ విధంగా చుట్టూరు ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్‌కయితే కట్ చేసుకోవచ్చు. ఇదే బ్యాక్ పార్ట్‌తో మనం ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద మనం షేప్ బెల్ట్ కింద మాత్రం బెల్ట్ అనేది జాయింట్ అయితే చేసుకోవాలి. అది లాస్ట్‌లో తీసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ అయితే చూపిస్తున్నాను. షోల్డర్ నుంచి మిడిల్‌కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని డాట్స్ అయితే వేసుకోవాలి. మనకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే బెల్ట్ అనేది వేసుకోవాలి. ఆ బెల్ట్ వచ్చి మనం లాస్ట్‌లో అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా అయినా తీసుకోవచ్చు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు. ఇప్పుడు మాత్రం కింద మాత్రం ఒక 2 ఇంచ్ వరకు ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్‌కి ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి షేప్ బెల్ట్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఎక్స్‌ట్రా క్లాత్‌ని ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఎంతైతే పొడవుందో కరెక్ట్‌గా ఆ విధంగా పొడవు చూసుకోవాలి. సాగకుండా చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా ఈ ఫోల్డింగ్ అనేది చూసుకొని మనం క్రాస్‌గా అయితే తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా కరెక్ట్‌గా సరిపోవాలనుకున్నట్లయితే మెజర్‌మెంట్స్ అనేది మనకి బాడీకి పర్ఫెక్ట్‌గా అద్దినట్టు రావాలి బ్లౌజ్ అనుకునేవాళ్ళు ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా కూడా చాలామంది కట్ చేస్తారు. ఆ విధంగా కట్ చేయడం వల్ల మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ సరిపోదు. కాబట్టి ఈ విధంగా అయితే డ్రా చేసుకోండి. ఏ సైజ్ వరకైనా సరే సింపుల్‌గా టిప్స్ అనేది పాటించండి.
మీ బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా బ్లౌజ్ ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ పైకే ఉంటుంది కాబట్టి మెడ అనేది పైకి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. చుట్టూరు కూడా ఈ విధంగా డ్రా చేసుకున్నాను. లోతు తీసే దగ్గర అలాగే స్టిచ్చింగ్ పాయింట్‌లో కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. నేను ప్రతి పాయింట్ కూడా స్టిచ్చింగ్ పాయింట్ కూడా మీకు కటింగ్‌లోనే చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. ఎటువంటి డౌట్స్ కూడా ఉండవు మనం ఛానెల్ చూసిన వాళ్ళు. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్‌మెంట్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోండి. మీరు తాళ్ళు పట్టీతో తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మెడ భాగం పెద్దదైపోతుంది. ఈ విధంగా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మెడ పట్టీని ఈ విధంగా పెట్టుకొని చుట్టూరు నెక్ దగ్గర రౌండ్ షేప్ అయితే రౌండ్ లేదంటే మీకు నచ్చిన షేప్‌ని డిజైన్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా వదులుకొని మార్కింగ్ చేసుకోండి. కింద డాట్ కోసం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఎందుకంటే లోతు తీసుకోవడం కోసం. మీకు నడుం దగ్గర నుంచి కూడా ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను. పైన ఖర్చు, కింద ఖర్చు వదులుకొని కరెక్ట్‌గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి నడుము వైపు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కడైనా డౌట్స్ ఉంది అనుకున్నట్లయితే. చాలామందికి ఎక్కువ ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ వస్తున్నాయి. అలాంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాగా రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి? ఎక్కడ లోతు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తానిప్పుడు. ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉంటేనే మనకు మిషన్ ఉన్నట్లయితే ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు. మన బ్లౌజెస్ ఒకటే కాదు డ్రెసెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి మన ఛానెల్‌లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీకు మీ కిడ్స్ ఉన్నట్లయితే ఒకే శారీతో, ఓల్డ్ శారీతో ఫ్రాక్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఆ వీడియోస్ మన ఛానెల్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో మీకు ఫస్ట్‌లో చెప్పిన విధంగా లోతైతే ఎలా తీసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని స్టార్టింగ్ నుంచి సన్నగా కట్ చేసుకోండి. మీకు ఫ్రంట్ పార్ట్‌లో ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. ఈజీగా కట్ చేసుకోగలిగితే ఓన్లీ ఫ్రంట్ పార్ట్‌కి మాత్రమే ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఈ విధంగా అంచు ఉన్నట్లయితే ఒక సైడ్ అంచు కుట్టే అవసరం లేదు. బ్యాక్ పార్ట్ నడుము పట్టీ కోసం ఒక 2 ఇంచ్ వెడల్పు తీసుకోండి. ఇది బ్యాక్ పార్ట్‌కి, బెల్ట్‌కి ఉపయోగపడుతుంది. మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు బ్లౌజెస్‌కి. ఇప్పుడు ఉక్సులు పట్టీని మార్కింగ్ చేసుకోవచ్చు షేప్ బెల్ట్ కోసం. ఒక పావు ఇంచ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోండి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్‌ట్రా ఈ విధంగా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోండి లూజ్‌ని బట్టి. మనం బయటకి వెళ్లి టైం వేస్ట్ చేసుకోవసరం లేదు. అలాగే మనీ కూడా వేస్ట్ చేసుకోవసరం లేదు. యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తూ మనం టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చు. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. తప్పకుండా కామెంట్ చేయండి. మీరెలా నేర్చుకుంటున్నారనేది. ఎందుకంటే మన ఛానెల్ చూసినోళ్ళు చాలామందయితే షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. మీరు కూడా ట్రై చేయండి. మీకు క్లాత్ ఎక్కువున్నట్లయితే షేప్ బెల్ట్ ఇంకొక 2 తీసుకోండి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రెయిట్ పీస్ 2 ఇంచ్ వెడల్పు తీసుకోండి. మనకిక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను షేప్ బెల్ట్ అయితే ఇంకొక 2 కట్ చేస్తున్నాను. మీరు లోపల స్టిఫ్‌గా ఉండడం కోసం వేరే క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేదా ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్‌నైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోండి. మీకు క్లాత్ ఉంటేనే తీసుకోండి ఎక్స్‌ట్రా అనేది. లేదంటే మీకు క్లాత్ సరిపోదు అనుకున్నట్లయితే 2 తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్‌కి కట్ చేస్తున్నాను. కింద ఎప్పుడు కూడా 1 ½ ఇంచ్ అయితే నార్మల్ బ్లౌజ్‌కి 1 ½ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. మనకి హ్యాండ్ పొడవును బట్టి డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌కి ఒక మార్కింగు, అలాగే హ్యాండ్ పొడవు ఎంతైతుందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చంక లూజ్, రౌండ్ చూసుకోండి. ఫోల్డింగ్స్ లేకుండా. మీకు క్లాత్ సరిపోకపోయినా చంక భాగంలో ఒక క్లాత్‌ని యాడ్ చేసుకోవచ్చు. 2 ఇంచ్ లేదు అనుకున్నట్లయితే.
చిన్న క్లాత్‌ని యాడ్ చేసుకోండి సరిపోతుంది. కిందైతే సరిపోయింది. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకోవాలి. లేదా మన హ్యాండ్‌తో అయినా తీసుకోవచ్చు మెజర్‌మెంట్ అనేది. మన ఛానల్‌లో పార్టీ వేర్ ఫ్రాక్స్, డిజైనర్ లెహెంగాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోస్‌ని. ఇప్పుడు చంక రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేస్తున్నాను. ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ సర్దుకొని మార్కింగ్ చేసుకోండి. లేదంటే ఒక హ్యాండ్ పెద్దది, ఒక హ్యాండ్ చిన్నగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి.